నేను స్వాతి. శ్రీకాకుళం జిల్లా పలాస రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. పలాసలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హయాంలో పలాసలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే రహదారులు, మౌలిక వసతులు సీదిరి అప్పలరాజు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గౌతు శిరీష పలాసకు ఏం చేశారు, ప్రజలకు చెప్పగలరా అంటూ పలాస మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు గోపి ప్రశ్నించారు. అంతేకాకుండా దాచుకో, దోచుకో, పంచుకో అన్నట్టుగా శాండ్, ల్యాండ్, మైన్, వైన్ వ్యవహారాల్లోనే ప్రస్తుత పాలకుల దృష్టి ఉందని ఆరోపించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పక్కన పడ్డాయని మండిపడ్డారు. నేటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే, మన గౌరవ పలాస ఎమ్మెల్యే గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు అప్పలరాజు గారి కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం విమర్శిస్తూ అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. దానిపైన వివరణ ఇవ్వడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ప్రెస్ మీట్ మనం చూస్తే ఎమ్మెల్యే గారు హావభావాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఆమె ఎంత మానసిక ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనే విషయం ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఆమె మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయం తీసుకుంటే, ఎమ్మెల్యే గారు ప్రతిసారి అభివృద్ధిని ప్రస్తావిస్తూ మా నాయకుడి కోసం మాట్లాడుతుంటారు. అసలు మా నాయకుడికి అంటే ఆవిడేదో నిజాయితీ పరురాలాగా, నీతివంతురాల్లాగా మాట్లాడుతూ మా నాయకుడిని విమర్శిస్తూ ఉంటారు. అసలు మా నాయకుడు అప్పలరాజు గారి కోసం మీకు మాట్లాడే అర్హత ఉందా అనేది మా ప్రశ్న. ఎందుకు అర్హత ఉందా అని మేము అడుగుతున్నామంటే, ఈరోజు పలాస కాశీపకులో మీరు అనునిత్యం రోడ్లపైన చూస్తూనే ఉన్నారు. ఈ పలాస తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న మద్యం సిండికేట్ దందా, ఈ సారా పైన చిల్లరేరుకున్న వ్యక్తులు మా నాయకుడిని ప్రశ్నించే అర్హత మీకు ఉందా? మీరందరూ కూడా ఈ శ్రమజీవులు రోజంతా కష్టపడి పైసా కూడేసుకొని తెచ్చుకొని, వాడు ఏదో ఆ నొప్పుల బాధను భరించలేక, ఈ రోజంతా పనిచేసే నొప్పుల బాధను భరించలేక ఏదో మద్యం తాగే అలవాటు ఉంటే వాడు ఆ క్వార్టర్ కొనుక్కుంటే దానిపైన 10 నుండి 20 రూపాయలు అక్రమంగా మీరు వసూలు చేస్తున్నారు. అక్రమంగా వసూలు చేస్తున్నారు. అసలు ఈ అక్రమ వసూలుకు పాల్పడే మీరు మా నాయకుడి కోసం మాట్లాడతారా? అసలు ఈ 10 రూపాయలు అనే ఒక వ్యక్తి దగ్గర మనం అనుకుంటున్నామండి. ఈ పలాస కాశీపకులో జరుగుతున్న మద్యం మాఫియా ఏ విధంగా దోసుకుంటుందో మీకు లెక్కలతో సహా వివరిస్తాను. మనకి పలాస నియోజకవర్గంలో సుమారు 24 మద్యం షాపులు ఉన్నాయి. ఈ మద్యం షాపుల్లో రోజుకు మద్యం బాటిల్స్ సుమారు 550 కేసులు అమ్మకం జరుగుతున్నాయి. క్వార్టర్ బాటిల్స్ సుమారుకు 550 కేసులు. ఒక కేసు ఇంటూ 48, 26,000 పైన బాటిల్స్ వెళ్తున్నాయండి. అలాగే బీర్ కేసులు తీసుకుంటే 350 బీర్ కేసులు చేరుతున్నాయి ఈ 24 మద్యం షాపుల్లో. ఈ 350 ఇంటూ 12 వేసుకోండి, అవొక 4,000 పైన, సుమారు రమారమి 30,000 బాటిల్కి పైన ఈ నియోజకవర్గంలో 24 షాపుల్లో సేల్స్ అవుతున్నాయి. ఈ 30,000 ఇంటూ ఒక బాటిల్ పైన 10 నుండి 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇంకా ఊరు వాడ మద్యం షాపులు, బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళండి నీరు దొరకట్లేదు కానీ మద్యం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళండి కానీ
ఈ పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మంచినీటికి కటకట్లాడిపోయే గ్రామాలు ఉన్నాయి, కానీ మద్యం దొరకని గ్రామం అంటూ పలాస నియోజకవర్గంలో లేదు. అంతెందుకు, మా వార్డు ఉంది సూదికొండ. ఒక్క సూదికొండలో 8 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఉదయం 6 నుండి రాత్రి 12 వరకు, ఏవుకులు 3 అయినా 4 అయినా ఏ టైంకి వెళ్ళి మద్యం దొరుకుతుంది. అసలు ఈ లెక్క ప్రకారం మనం చూస్తే నెలకు ₹1 కోటి అక్రమ వసూలు జరుగుతున్నాయి. 1 సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకి 60 కోట్లు అక్రమ వసూలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి జోబుల్లోకి వెళ్తుంది? స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఎందుకు ఈ మద్యం సిండికేట్ అక్రమ వసూలుని ఆపించలేదు? అంటే ఇందులో మీకు వాటాలు వస్తున్నాయి అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈరోజు రోడ్డు పైన ఒక ఆటో స్టాండ్కి వెళ్ళండి, ఒక బస్ స్టాండ్కి వెళ్ళండి, ఒక టీ కొట్టుకి వెళ్ళండి, ఒక కార్మికుడు పనిచేసే స్థలంకి వెళ్ళండి, ప్రతి దగ్గర ఇదే టాపిక్ జరుగుతుంది. పలాసలో 10 నుండి 20 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మీరు తెలుసుకుంటే ఒక్క గంటలో మీరు ఆపించలేరా ఈ మద్యం దందాని? ఆపించట్లేదు. ఎందుకంటే ఈ మద్యం దందా సాగుతుంది మీ మనుషులు మీ కన్సర్నల్లో, కాబట్టి మీరు ఆపించట్లేదు. మీరు మా నాయకుడి కోసం మాట్లాడేస్తారు, నీతి కోసం మాట్లాడతారు, న్యాయం కోసం మాట్లాడతారు. ఇక మీరు నిన్న ఇక్కడ ఒక విషయం మాట్లాడారు. ఏంటి మాట్లాడారు? పిఎస్ఎస్ 2005 నుండి 2024 వరకు 5.5 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు, అల్లు ట్యాక్స్ అని. అది మేమనలే, మీ భాగస్వామిగా ఉన్న ఇప్పటి DCM, ఒకప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాశీబుగ్గ బస్ స్టాండ్ సాక్షిగా చెప్పిన మాట ఈరోజు మద్యంలో జరుగుతుంది. ఎక్స్ట్రా 10 రూపాయలు, అంతే కదా? ఫోటోలు తీసుకుని వచ్చి మేము చేసామని, ఎవరో చేసిన పనికి మేము చేసామని చెప్పుకుంటే ఇదేం పద్ధతి చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. మీకంటూ ఒక ప్రాజెక్ట్ అండి, ఒక ప్రాజెక్ట్ కూడా తేకుండా మేము అన్ని తెచ్చాము అనేసి మేము ఎవరో తెచ్చిన దగ్గరికి వెళ్ళి, అప్పలరాజు గారు తెచ్చిన దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని అవి మేము చేసిన గొప్ప అని చెప్పుకుంటే అది ఎలాగా కుదురుతుంది? అది క్రెడిట్ చోరీయే కదా. అక్కడ మీ నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో క్రెడిట్ చోరీ చేస్తున్నారు, మీరు ఇక్కడ నియోజకవర్గం స్థాయిలో క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అంతే, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. మీరు ఇలాగే క్రెడిట్ చోరీ అంటే మేము అనవలసి వస్తుంది. దీదీ చోర్ జీజా చోర్, అంతే కదా ఇక్కడ జరుగుతుంది పలాసలో. అవన్నీ వదిలేసి లేనిపోని తప్పుడు మాట్లాడి, తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఏవైనా ఉంటే జీవోలతో సహా చెప్పండి. ఇదిగో ఈ ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయి, ఇది నిజం అని చెప్పండి, ఎవరైనా నమ్ముతారు. లేదు దీనిపైన మేమేదో మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మేము మాట్లాడాలని మాట్లాడట్లే, వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలని ఇవన్నీ కూడా మేము చెప్పిన వాస్తవాలు కాదు అని మీరు అనుకుంటే మీరు ఎప్పుడైనా టైం చెప్పండి, డేట్ చెప్పండి, అక్కడికి మేము వచ్చి జీవోలతో సహా వివరంగా చెప్తాం. త్వరలో అన్ని లెక్కలతో సహా జీవోలతో సహా మా నాయకులు అప్పలరాజు గారు కూడా పత్రికా సమావేశం పెట్టి వివరించడం జరుగుతుంది. మీరు ప్రజలు ఒక మ్యాండేటరీ మీకు ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. సరే 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించండి, అంతేగాని ప్రతిపక్షాలని విమర్శించడానికి, తద్వారా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి మీరు మాట్లాడకండి. ఏదైనా ఉన్నది ఉంటే మాట్లాడండి. ఈరోజు మద్యంలో ఎంత దోపిడీ జరుగుతుందండి పలాస కాశీబుగ్గలో, ఘోరం కదా. కార్మికుడు రోజంతా కష్టపడి ఒక 500 600 సంపాదించుకుంటే అవినీతి జరిగిందా జరగలేదా అనేది చర్చించుకుంటే ఈ 20 సంవత్సరాల కాలంలో మీరు మీ కుటుంబ సభ్యులు, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి దానిపైన సమగ్రమైన విచారణ జరిపి ఎందుకు అప్పుడు మీరు దీనిపైన చర్యలు తీసుకోలేదు? పోనీ ఈరోజు కూడా మీరు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఉండి ఫిర్యాదులు చేయడం ఏంటి? విచారణకు ఆదేశించి తప్పు జరుగుంటే ఇదిగో తప్పు జరిగింది, ఈ రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నానని మాట్లాడాలి. మీరు ఫిర్యాదు చేశాము అదే నిజమని 5 కోట్లున్నర అవినీతి జరిగిపోయిందని మాట్లాడడం మీ బాధ్యతారాహిత్యానికి
ఒక ఉదాహరణకి చెప్పొచ్చు. మీరు ఏం చేయాలి? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, రిపోర్ట్ తెప్పించుకోండి, విచారణకు ఆదేశించండి, తప్పు జరిగితే రికార్డు పట్టుకుని మాట్లాడండి. అంతేగాని నేను ఇదిగో ఫిర్యాదు చేశాను, ఈ ఫిర్యాదు ప్రకారం మాట్లాడుతున్నానంటే మీరు ఎవరికి తప్పుదో పట్టించడానికి మీరు మాట్లాడుతున్నారు? అంటే మీ అవినీతిని, మీ అక్రమాలని, మీ దోపిడీల్ని, కొచ్చినిస్తున్న వారిని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా? అది పద్ధతి కాదు. నిజంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసి ఇదిగో అవినీతి జరిగింది, ఇది రికార్డ్ అని చూపి మాట్లాడండి, ఎవరైనా హర్షిస్తారు. అంతే కదా. అవేంటి లేకుండా ఈ ఒక ఫిర్యాదు చేశాను, ఈ ఫిర్యాదు ప్రకారం మాట్లాడుతున్నాను, ఫిర్యాదు కాదు, మీరు రిపోర్టులు తెప్పించుకొని అప్పుడు రిపోర్ట్ ఉంటే దాని ప్రకారం మాట్లాడండి. అప్పుడు ప్రజలు మీరు అన్నది హర్షిస్తారు. ఎక్కడ మీరు మాట్లాడితే అభివృద్ధి 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 అంటారు. అభివృద్ధి కోసం మాట్లాడే అర్హత మీకు ఉందా? ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సుమారు 60 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యులు, మీ నాన్నగారు, మీ తాతగారు పరిపాలించారు. ఇదిగో మా నాన్నగారు, మా తాతగారు ఎంత పేరు అని మీరు ప్రతిసారి చెప్తుంటారు. కరెక్టే, వాళ్ళంతా గొప్ప వాళ్ళే. ఈ ప్రాంతాన్ని మహారాజుల్లాగా 30-40 సంవత్సరాలు పరిపాలించారు. అయితే ప్రజలకు ఏంటి లాభం? మీరు పరిపాలించారు, మీరు ఆస్తులు సంపాదించుకున్నారు, మీరు హోదాలు అనుభవించారు. ఈ ప్రాంతానికి జరిగిన మంచి ఏంటి? సుదీర్ఘంగా 60 సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలించిందే. ఈ ప్రాంతం నుండి వలసలను ఆపగలిగారా? ఈ ప్రాంతం నుండి వలసలను ఆపగలిగారా? ఒక ఉపాధినిచ్చే పరిశ్రమనైనా ఈ ప్రాంతానికి తేగలిగారా? ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతని ఉద్యోగాలు కల్పించడానికి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి చూపించండి. అవేమీ లేకుండా మేము పరిపాలించాము, మా నాన్న గొప్ప, మా తాత కూడా, మీ నాన్న గొప్ప, మీ తాత గొప్ప, అది కరెక్టే. కానీ ప్రజలకి ఏంటి గొప్ప? అది కదా ప్రజలకు కావాలి. ఎందుకు ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు అని చెప్తారు? ప్రజలకు ఏం చేశారు? 60 సంవత్సరాలు పరిపాలించాము, మళ్ళీ మేము ఇప్పుడు పరిపాలిస్తున్నాము. కరెక్టే, పరిపాలిస్తున్నారు. మీరు హోదాలు అనుభవించడానికి పరిపాలించుకున్నారు. ప్రజలకు ఏం చేశారు? ఈ ప్రాంత ప్రజలకు ఏంటి చేశారు? ఈ ప్రాంత ప్రజలు ఉపాధికి ఏం చేశారు? ఇప్పటికీ ప్రజలు ఇక్కడ నుండి వలసలు వెళ్ళిపోతున్నారు. అక్కడెక్కడో చెన్నైలో ప్రమాదం జరిగితే పలాస వాసి ఉంటాడు, అక్కడెక్కడో దుబాయ్లో ప్రమాదం జరిగితే పలాస వాసి ఉంటాడు, అక్కడెక్కడ హైదరాబాద్లో ఇల్లు కూలిపోతే అక్కడున్న భవన నిర్మాణ కార్మికుడు పలాస వాసి. 60 సంవత్సరాలు పరిపాలించి వలసలు నివారించలేకపోయారు. మీరు మాట్లాడతారు అభివృద్ధి కోసం. ఇదిగో మా నాయకుడు అప్పలరాజు గారు 5 years టెన్యూర్లో చేసిన అభివృద్ధి చెప్తాం, మాట్లాడుకోండి. ఇక్కడ మన పలాస కాశీబొగ్గ కేటీ రోడ్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా మీకు అటువంటి థాట్ వచ్చిందా? మీ పాలనలో సుందరంగా, సర్వం సుందరంగా తీర్చిదిద్ది డబుల్ రోడ్ని చేశారు. ఈరోజు ఎంత బాగుంది సిటీ. అలాగే మందస తీసుకోండి. మందస ఒక చారిత్రాత్మకమైన రాజ సంస్థానం, దాన్ని మీరు ఒక కుగ్రామంగా మారిస్తారు. అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే. ఈరోజు అక్కడ డబుల్ రోడ్ చేసి, సుందరీకరణ చేసి, ఒక బస్ స్టాండ్ నిర్మించి ఆ ప్రాంతంలో ఈరోజు వ్యాపార అభివృద్ధికి దోహదపడే విధంగా రహదారిని విస్తరించారు. అలాగే వజ్రపు కొత్తూరు వరకు, ఇక్కడ మన పలాస్ కాశీపక్క నుండి అక్కుపల్లి మీదుగా వజ్రపు కొత్తూరు వరకు అదొక డబుల్ రోడ్డు మేము చేసాం. అలాగే ఇక్కడ మన నువ్వుల రేవు నుండి టెక్కలపట్నం వరకు డబుల్ రోడ్డు ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లు మహాయంలోనే డబుల్ రోడ్లుగా రూపాంతరం చెందాయి. ఈరోజు అక్కడ అరాకొర చిన్న పని ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని పోజులు ఇచ్చుకుంటున్నారు. అలాగే అక్కడ మందసాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న అభివృద్ధి చేసిన ఫోన్కి వెళ్ళి చుట్టూ ఎలక్ట్రికల్ తీగలు వేసి ఇదిగో మేము చేసిన గొప్ప అని ఫోటోలు తీసుకొని మీరు గొప్పలు సరుచుకుంటున్నారు. ఏంటి మాకు కర్మ, ఏంటి చండాలమని ప్రజలు అనుకుంటున్నారు. దానిపైన మీరు చేసిన అభివృద్ధి మాట్లాడితే కిడ్నీ రీసెర్చ్ కోసం మీరు మాట్లాడతారు. అసలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసా? మీరు అంత అంటున్నారు. మీరు ఆ అసెంబ్లీకి వెళ్ళండి, లేదంటే సీఎంఓకి వెళ్ళండి, లేదంటే సెక్రటరీకి వెళ్ళండి. ఎక్కడ మీరు తెచ్చిన జీవో ఒకటి ఉంటే చూపించండి. మేము బహిరంగంగా చెప్తున్నాం, మేము చర్చకి సిద్ధం. మీరు ఎప్పుడు టైం చెప్పినా మీరు ఒక జీవో తండి, మీ ఆయమలు ఇచ్చిన జీవో. అసలు మీరు ఆ జీవోలు తీస్తే ఈ కిడ్నీ హాస్పిటల్ కట్టే దీంట్లో
మీ నాన్నగారు కానీ అప్పుడున్న మీ నాయకులు మీ చంద్రబాబు కానీ చేసిన మోసం ఏంటనేది మీకు తెలుస్తుంది ఈ కిడ్నీ హాస్పిటల్ కోసం. మీరేమో కిడ్నీ హాస్పిటల్ కోసం మాట్లాడతారు. మీరు కిడ్నీ హాస్పిటల్ కోసం చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దయతో మా నాయకుడు అప్పలరాజు గారు కృషితో రూపుదిద్దుకున్న కిడ్నీ హాస్పిటల్ 60 సంవత్సరాలు పరిపాలించారు. ఈ ప్రాంతంలో ఉన్న కిడ్నీ రోగుల కోసం మీరు ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన చేయలే. ఎప్పుడు కిడ్నీ రోగులు పేరు చెప్పడం, ఎలక్షన్ ముందు ఓట్లు దండుకోవడం తప్పితే ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన చేశారా మీరు? కిడ్నీ రోగుల కోసం 10,000 పెన్షన్ ఇచ్చింది మేము. ఈరోజు కిడ్నీ రోగులకి 10 డయాలసిస్ లైన్ వరకు కూడా మీరు పెన్షన్ ఇవ్వడానికి అతిగతి లేదు. మీరేమో కిడ్నీ రోగుల కోసం కిడ్నీ హాస్పిటల్ కోసం మాట్లాడతారు. ఏంటి ఉందమ్మా మాట్లాడడానికి? మీరు అభివృద్ధి అభివృద్ధి అంటాం. ఏంటి అభివృద్ధి? మేము చేసిన అభివృద్ధి పనుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడమా మీరు చేసిన అభివృద్ధి? అది కాదు కదా అభివృద్ధి. మీరు సొంతంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చి, ఇదిగో మేము ఈ ప్రాజెక్ట్ తెచ్చాం, ఇదిగో మా హయాంలో ఈ అభివృద్ధి జరిగింది, ఇదిగో మేము ఇది ఓపెన్ చేసామని చెప్పండి. అభివృద్ధి అంటే అక్కడ 68 ఎకరాలతో మా నాయకుడు ఒక ఇండస్ట్రియల్ పార్క్ని తెచ్చారు. ఆ రోజు అది మా జగన్మోహన్ రెడ్డి గారు పర్చువల్గా ప్రారంభించారు కూడా. మీరు ఈరోజు అక్కడికి వెళ్ళి 68 ఎకరాలు సకానికి కుదించి ఈరోజు అక్కడ పనులు చేస్తున్నారు. అది మీరు తెచ్చింది కాదు. ఇక్కడ 70 ఎకరాల్లో జగనన్న లేఅవుట్, పేద ప్రజలకు ఎన్ని ఇల్లు ఇచ్చాము అక్కడ, అదే అభివృద్ధి. అక్కడ 150 ఎకరాలతో ఎంఐజీ స్మార్ట్ సిటీ, జగనన్న స్మార్ట్ సిటీ, అది అభివృద్ధి కార్యక్రమం. మీ కుటుంబ పాలనలో ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలు చేశారా మీరు? అక్కడ ఒక పెద్ద సిటీని ఈరోజు చూస్తాం మనం జగనన్న కాలనీకి వెళ్తే. అభివృద్ధి అంటే అది కదా. మాటలు చెప్పడం అభివృద్ధి కాదు కదా. మాట్లాడితే మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అంటారు. ఏంటి అభివృద్ధి చేశారు? సారా పైన చిల్లర ఏరుకోవడం అభివృద్ధి కాదు కదా. ఇప్పుడు మన ప్రాంతంలో తీసుకోండి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన గ్రావెల్ దోపిడీ జరుగుతుంది, విపరీతమైన మట్టి దోపిడీ జరుగుతుంది. నెమలకొండని, సూదికొండని బోడికొండ చేశారు, అక్కడ ఉజ్జిడి మెట్టని బోడికొండ చేశారు, అక్కడ రాజగోపాలపురం కొండని బోడికొండ చేశారు, అక్కడ తర్లాకోట కొండని బోడికొండ కొట్టేస్తున్నారు. అలాగే అల్లిమెరక, అలాగే బెండికొండ, అలాగే మందస పిడిమందస కొండ. మీరు ఏ కొండని ఈరోజు మీ కార్యకర్తలు ఉంచారు, మీ నాయకులు ఉంచారు? ప్రతి దగ్గర గ్రావెల్ దోపిడీ, దోసుకో పంచుకో దాసుకో. అదేదో OLXలో ఒక యాడ్ ఉంది, అమ్మేసి అమ్మేసి అమ్మేసాడు. సూదుకొండ గ్రావెల్ అమ్మే, అలాగే మద్యం అక్రమాల్లో ఎక్కువ రేటుకి మద్యం బాటిల్ అమ్ముకో, అలాగే అల్లిమెరకొండ అమ్మే, అలాగే ఇసుక అమ్మే, అలాగే కంకర అమ్మే. ఇది మీ నాయకులు చేస్తున్న దందాలు. మీరేమో మా కోసం మాట్లాడతారు, మా నాయకుల కోసం మాట్లాడతారు. ఏమంటే అభివృద్ధి అంటారు. ఏంటి అభివృద్ధి? మేము చేసింది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఈరోజు మీరు కేంద్రీయ విద్యాలయం కోసం మాట్లాడతారు. కేంద్రీయ విద్యాలయం కోసం మాట్లాడాలి అంటే ఒక్క 150 మంది పిల్లల కోసం తెచ్చింది కదా అది కేంద్రీయ విద్యాలయం. అంతకంటే ఏం కాదు కదా. దానికోసం మా వాళ్ళు మాట్లాడతారు తర్వాత. ఇక ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనుల కోసం చెప్పుకున్నాం. అలాగే మీరు ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ కోసం చెప్తారు. డ్రింకింగ్ వాటరు ఎక్కడ ఇరమండలం అండి, ఎక్కడ ఇచ్చాపురం. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సంకల్పం మేరకు అక్కడెక్కడో ఇరమండలం నుండి ఇచ్చాపురానికి నీరు తెచ్చి ప్రతి ఊర్లో వాటర్ పైపులు వేసి ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఈరోజు మీరు ఆ జరుగుతున్న పనుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఫోటోలు తీసుకొని వచ్చి మేము చేసామని, ఎవరో చేసిన పనికి మేము చేసామని చెప్పుకుంటే ఇదేం పద్ధతి చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. మీకంటూ ఒక ప్రాజెక్ట్ అండి, ఒక ప్రాజెక్ట్ కూడా తేకుండా మేము అన్ని తెచ్చాము అనేసి మేము ఎవరో తెచ్చిన దగ్గరికి వెళ్ళి అప్పలరాజు గారు తెచ్చిన దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని
అవి మేము చేసిన గొప్ప అని చెప్పుకుంటే అది ఎలాగా కుదురుతుంది? అది క్రెడిట్ చోరీయే కదా. అక్కడ మీ నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మీరు ఇక్కడ నియోజకవర్గం స్థాయిలో క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అంతే, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. మీరు ఇలాగే క్రెడిట్ చోరీ అంటే మేము అనవలసి వస్తుంది. దీదీ చోర్, జీజా చోర్, అంతే కదా ఇక్కడ జరుగుతుంది పలాసలో. అవన్నీ వదిలేసి లేనిపోని తప్పుడు మాట్లాడి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనుకోవడం ఎంతవరకు కరెక్టు?